హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా కోల్కతాలో జరుగుతుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్ టీం. అది కరెక్ట్గానే ప్రూవ్ అయింది, కానీ లాస్ట్ మూమెంట్లో బిగ్ కొలాప్స్ రావడంతో మ్యాచ్ వాళ్ళ చేతిలోంచి జారిపోయింది. జస్ట్ 4 runs తేడాతో ఓడిపోయింది కేకేఆర్ టీం. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీము ఫస్ట్లో ఎల్ఎస్జి వాళ్ళు మామూలుగా కొట్టలేదు, భయంకరంగా కొట్టి మ్యాచ్ని పూర్తిగా వీళ్ళ చేతిలోంచి తీసుకెళ్ళిపోయినట్టు చెప్పొచ్చు. షాన్ మార్ష్, నికోలస్ పుర్రాను, మిగిలిన బ్యాట్స్మెన్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ రావడం, మెయిన్గా మక్రమ్ అండ్ షాన్ మార్ష్ పార్ట్నర్షిప్ మ్యాచ్ని పూర్తిగా మార్చేసింది. వాళ్ళని ఏకంగా 230 పైన ప్లస్ స్కోర్ని నిలబెట్టేటట్టుగా చేసింది మ్యాచ్లో. కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే పెద్దగా ఏం లేదు, మ్యాటర్ మొత్తం ఎత్తిపోయినట్టే. మొత్తం బౌలర్స్ పిచ్ కాదు, ఇది బ్యాట్స్మెన్స్ పిచ్చ కోటుడు కొట్టాడు, అది మామూలు కాదు. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చిన కేకేఆర్ టీము వాళ్ళు కూడా విధ్వంసంగానే స్టార్ట్ చేశారు. ఫస్ట్లో క్వింటన్ డికాక్ అవుట్ అవ్వడం ఒక మైనస్ పాయింట్ అయితే, తర్వాత సునీల్ నారాయణ్, రెహానే కలిసి భయంకరమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి, సునీల్ నారాయణ్ ఇంకా అజింక్య రహానే మామూలు కొట్టుడు కాదు, బట్టలు బండకేసి బాధినట్టు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఆ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. 12 ఓవర్స్కే 149 స్కోర్ వెళ్ళిపోయింది. అయితే నేను ఎక్కడో 14 ఓవర్స్ 15 ఓవర్స్కి 200 కొట్టేస్తారు, మ్యాచ్ 18-19 ఓవర్స్లో అయిపోద్ది అనుకున్నాము. జస్ట్ అజింక్య రహానే అవుట్ అయ్యాడు, తర్వాత సునీల్ నారాయణ్ అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కేకేఆర్ పతనము. జస్ట్ 2 to 3 అవర్స్లో మొత్తం కేకేఆర్ టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. 5 వికెట్స్ కొలాప్స్ అయిపోయింది. మిగిలిన బ్యాట్స్మెన్ రఘువంశీ అయినా సరే, రసల్ అయినా సరే ఎవరు ఏం చేయలేదు. లాస్ట్లో ఒక రీకు సింగ్ ఒకటే మెరిపించి మ్యాచ్ని కొంచెం లాస్ట్ దాకా తీసుకొచ్చి మ్యాచ్ని ఓడిపోయాడు. రీకు సింగ్ క్లోజ్గా తీసుకొచ్చి ఇది క్లోజ్ ఎన్కౌంటర్గా మిగిలిపోయింది. పాపం కేకేఆర్కి బిగ్ డిసప్పాయింట్మెంట్ మ్యాచ్ ఈరోజు. కానీ ఎల్ఎస్జికి భయంకరమైన బూస్టప్ ఇచ్చే మ్యాచ్, ఎందుకంటే లాస్ట్ 3 అవర్స్ మ్యాచ్ని పూర్తిగా టర్న్ చేసింది. 17th ఓవర్ దాకా దాదాపు కేకేఆర్ చేతిలోకి వెళ్ళిపోయిన మ్యాచ్ని ఒకటేసారి లాస్ట్ 10th ఓవర్స్లో ఎల్ఎస్జి బౌలర్స్ భయంకరమైన బౌలింగ్స్, మెయిన్గా ఆవేష్ ఖాన్ వేసిన 19th ఓవర్ ఫుల్గా మ్యాచ్నే మార్పిచ్చేసింది. రీకు సింగ్ని స్ట్రైక్కి దూరంగా ఉంచిన ఆ ఓవరు మొత్తం ఏకంగా ఎల్ఎస్జిని గెలుపు వైపు మార్చిన ఓవర్ అది. ఎందుకంటే ఆవేష్ ఖాన్ ఆ ఓవర్కి సరిగ్గా ఏకపోయి ఉంటే కేకేఆర్ గెలిచేది, ఎల్ఎస్జి ఓడిపోయేది. సో ఏంటంటే మనం కేకేఆర్ నుంచి మ్యాచ్ పూర్తిగా లాగేసుకొని ఎల్ఎస్జి గెలిచింది. ఓవరాల్గా ఎల్ఎస్జి బౌలింగే ఎల్ఎస్జి మ్యాచ్ గెలవడానికి రీజను. ఎల్ఎస్జి లాస్ట్ 5 అవర్స్ వేసిన బౌలింగే వాళ్ళ మ్యాచ్ని పూర్తిగా గెలిపించింది. ఆ 5 అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్ గ్యాప్లో పడిపోవడంతో వికెట్స్ మ్యాచ్ని పూర్తిగా ఎల్ఎస్జి వశమైపోయింది. దాంతో కేకేఆర్ ఇంత రన్స్ స్కోరింగ్ మ్యాచ్ వృధా అయిపోయింది. కానీ ఆడియన్స్కి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది మామూలు బ్యాట్స్మెన్ పిచ్ కాదు. ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బౌలర్స్కి పెద్ద పర్ఫామ్ చేసే అవకాశం లేదు. ఏదో ఎల్ఎస్జి బౌలర్స్ పర్ఫామ్ చేశారు, కానీ మిగిలిన ఏ బౌలర్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. పూర్తిగా బ్యాట్స్మెన్ మ్యాచ్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు.